గురుగారు, త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలలో దుడుకుగల అనే ఈ కీర్తనను ఎలా విశ్లేషించుకోవాలి? లోకంలో త్యాగరాజస్వామి వారి అంతటి గొప్పవారు ఇంకొకరు లేరు. మన కలియుగంలో అంత ఉత్తమోత్తముడు, అనుత్తమ అంటారు సంస్కృతంలో. అంటే అంతకంటే ఉత్తముడు లేకపోతే ఆయన అనుత్తమ అంటారు. అంత గొప్ప మహర్షి సదృశులు త్యాగరాజస్వామి, రామబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి వారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కీర్తనను చూడండి. దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా అంటాడు. దుడుకు అంటే దుష్టత్వము, తొందరపాటు. నేను చాలా దుష్టుణ్ణి, ఇంత దుష్టుడైనటువంటి నన్ను ఏ దొరకొడుకు బ్రోచురా, ఏ రామచంద్రుడు ఏ దొరకొడుకు నన్ను బ్రోస్తాడు? ఎందుకంటే అంత ఎన్ని పాపపు చరణాల్లో చెప్తాడమ్మా. ఈ లోకంలో ఎన్ని పాపపు పనులు ఉన్నాయో అన్ని పాపపు పనులు నా దగ్గరే ఉన్నాయి. ఎన్ని చండాలపు ఆలోచనలు ఉన్నాయో అన్ని చండాలపు ఆలోచనలు నా దగ్గరే ఉన్నాయి. ఏదన్నా ఒకటి రెండు ఉంటే ఎవడన్నా బాగు చేస్తాడు, కానీ సమస్త దుర్గుణాల పుట్టను నేను. నన్ను ఏ దొరకొడుకు బ్రోచురా, నా బతుకింతే కదరా అని రాముల వారి దగ్గర మొరపెట్టుకుంటాడు త్యాగరాజస్వామి. మరి ఈ కీర్తన పంచరత్న కీర్తనలు అంటారు. ఆయన రాసిన కీర్తనలన్నీ ఒక ఎత్తు, పంచరత్న కీర్తనల్లో అద్భుతమైన కవితా సౌందర్యం, భావ సౌందర్యం ఉందంటారు. కానీ ఈ కీర్తనలో ఏం చెప్తున్నారు? ఆయన సమస్త దుర్గుణాలకి నెలవు కింద చెప్పుకుంటున్నారు. ఆయనంతటా ఆయనే చెప్పుకుంటున్నాడు కదా ఆయనంత దుష్టుడా అని మనకు అనిపిస్తుంది. మరి ఆయనే చెప్తున్నాడు కదా, నేను ఇంత దుష్టుణ్ణి, నన్ను ఎవరు కాపాడుతారు అంటే ఇక్కడ ఆ భావ ఆవిష్కరణ, ఆయన హృదయంలో ఉండే ఆంతర్యాన్ని పెద్దలు ఇలా వివరించారు. ఇక్కడ మనందరికీ ప్రతినిధిగా త్యాగరాజస్వామి రాశారు. అందువల్ల పెద్దవాళ్ళు మహాకవులని మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు రాసిన కీర్తనల్లో నేను దుష్టుణ్ణి, నేను పామరుణ్ణి అని రాస్తే వాళ్ళు కాదు, మనందరం పాడుకున్నటువంటి మనం ఆ కీర్తనల్ని మనం పాడుకోవటానికి వీలుగా, ఎందుకంటే పాపాత్మలం స్వభావం కలిగినటువంటి మనం పాడుకోవటానికి వీలుగా ఆ కీర్తన రాశారు తప్పించి ఆయన దుష్టుడు కాదు. సాధారణ మానవుల్ని ఉద్ధరించడానికి ఆ మహానుభావుడు రాశాడు. ఆ రకంగా మనం సమన్వయం చేయాలి, కానీ వెంటనే మనం త్యాగరాజస్వామి వారిని దుష్టుడు అని అనుకోకూడదు. ఇది అందులో ఉండేటువంటి పరమార్థం.